యాక్టివ్ న్యూస్ డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురంలో 3.52 ఎకరాల భూమి కొనడంతో రియల్ భూమ్ ఊపందుకుంది. పిఠాపురం టౌన్లో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటివరకు లక్షల్లో ఉన్న ల్యాండ్ విలువ ఇప్పుడు కోట్లలో పలుకుతుంది. ఇక పవన్ భూములున్న ప్రాంతాల్లో స్థలాలు కొనేందుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మధ్యవర్తులు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం పిఠాపురం టౌన్లో రోడ్డు పక్కన భూములు ఎకరం 2 కోట్ల వరకు పలుకుతుంది. కొద్దిగా లోపలికైతే 70 లక్షల నుంచి కోటి వరకు ధర ఉంది. అటు జాతీయ రహదారి 216కి సమీపంలో ఉన్న భూములు ఎకరం 3 కోట్లు పలుకుతుంది. నేషనల్ హైవేకి కొద్దిగా లోపలకున్న భూములు 1.5 కోటి వరకున్నాయి. గతంలో ఈ భూముల ధరలు 1 కోటి నుంచి 2 కోట్ల వరకే ఉండేది. అటు లేఅవుట్లలో స్థలాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. అగ్రిమెంట్ల తర్వాత అడ్వాన్స్లు ఇవ్వడానికి పార్టీలు ముందుకొస్తున్నాయి. వారం రోజుల్లోనే గజం భూమి ధర రెట్టింపైంది. భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో అడ్వాన్స్ అవుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. అధిక లాభాలు వస్తాయని చిన్న సన్నకారు రైతుల దగ్గర భూములు కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వరదలు వస్తే ఈ ప్రాంతం ముంపుకి గురవడంతో ఇప్పటి వరకు ఇక్కడ భూములకు పెద్దగా డిమాండ్ లేదు. అంతేకాదు గతంలో ఎకరం భూమి 50 లక్షల నుంచి 1,25 లక్షలు దాటలేదని చెబుతున్నారు స్థానికులు. పవన్ భూములు కొనడంతోనే రేట్లు చుక్కలనంటున్నాయని అంటున్నారు. అయితే మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ భూములు కొనడంతో ముంపుకు శాశ్వత పరిష్కారం వస్తుందని స్థానిక రైతులు ఆశిస్తున్నారు. పిఠాపురంలో భూముల ధరలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. ఒక్క ప్రకటనతో పిఠాపురంలో రియల్ భూమి నడుస్తుంది. పిఠాపురంలో తాను 3.5 ఎకరాల ల్యాండ్ కొన్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. దానికి సంబంధించిన ల్యాండ్ ఇదే నేషనల్ హైవే 216కి దగ్గరలో దాదాపు నేషనల్ హైవేకి పవన్ కళ్యాణ్ ల్యాండ్కి దాదాపు 3 ఎకరాల మధ్య డిస్టెన్స్ ఉంది. ఈ మొత్తం ఏరియా అంతా కూడా ఇప్పుడు రియల్ భూమి నడుస్తుంది. మొన్నటి వరకు కూడా నామమాత్రపు ధరలు ఎకరం నామమాత్రపు ధరలు పలికిన ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, అదేవిధంగా మధ్యవర్తులు రైతుల దగ్గర నుంచి తమ భూమి వాళ్ళ దగ్గర నుంచి భూమిని కొనడానికి సిద్ధమవుతున్నారు. 2-3 రోజుల లోపలనే ఇక్కడ ల్యాండ్ రేట్లు అనేది విపరీతంగా పెరిగిన సిచ్యువేషన్. కొన్ని చోట్ల అయితే అడ్వాన్సులు కూడా ఇస్తున్నారు. కమిట్మెంట్లు తర్వాత చూసుకుందాం, ముందు అడ్వాన్సులు తీసుకుని ల్యాండ్ తమదే అని చెప్పుకునేలాగా ఇక్కడ రైతుల దగ్గర నుంచి ఇక్కడ ఏర్పాట్లు చేసుకునే సిచ్యువేషన్. ప్రస్తుతం కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. రేట్లు ఎట్లా పలుకుతున్నాయి, ఏంటి నిన్న మొన్నటి వరకు ఎట్లా ఉన్నాయండి, పవన్ కళ్యాణ్ కొన్న తర్వాత ఎట్లా ఉన్నాయి? నిన్న మొన్న అంటే అండి, నేను గత 15 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను సార్. అయితే ఇంచుమించు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా కరోనా దగ్గర నుంచి కరోనాలో కొంచెం బాగుండేది. కరోనా తర్వాత అసలు రియల్ ఎస్టేట్ కూడా తగ్గింది. పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత మీకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుందంటారు జనాల నుంచి? కానీ అవునన్నా అడుగుతున్నారు మిమ్మల్ని, ల్యాండ్ గురించి ఏం అడుగుతున్నారు? ఆయన చెప్పిన దగ్గర మరుక్షణం నుంచి కూడా నాకు ఇంచుమించు ఆ రోజు నైట్ ఒక 50-60 ఫోన్లు వచ్చాయి. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా డైలీ డే అండ్ నైట్ అలా ఫోన్లు వస్తున్నాయి. ఆ ఏరియాలో ఉంటే ల్యాండ్ చూడండి, ఆ ఏరియాలో ఏమైనా ఉంటే ల్యాండ్స్ చూడండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దూరం నుంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఇటువంటి కాకినాడ ఇలా మా తాలూకు రియల్ ఎస్టేట్ మీడియేటర్లు కూడా చాలా ఎక్కువగా ఫోన్ చేస్తూ ఉన్నారు. అలాగే మా ఫ్రెండ్ ఒక లేఅవుట్ వేశారు, దాని ఆపోజిట్లో 4 ఎకరాల 50 సెంట్లు. అది గత 8 సంవత్సరాల నుంచి కూడా అలా ఉండిపోయింది. అదే లేఅవుట్ గురించి నేను ఫోన్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వడం కూడా ఈరోజు భారీగా మాకు కావాలి, మొత్తం టోటల్గా ఇచ్చేస్తారా, విడివిడిగా ఇస్తారా, రేట్ ఎంత అని చెప్పి అడిగితే మా ఫ్రెండ్ ఆయన ఇంకా రేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు, చెప్తాం కంగారు పడకండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే బహిరంగ సభలో ఇలా నేను ల్యాండ్ కొన్నాను 3 ఎకరాల 52 సెంట్లు అని చెప్పి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా భూమికి రెక్కలు వచ్చినాయి. ఇక్కడ ఎలా ఉంటాయండి, ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి? మీరు చూస్తున్నారు కదా, ఇప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు, ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ వచ్చిన రేట్లు పెరిగాయి బాగాను. పవన్ వచ్చినాక రేట్లు కూడా బాగా పెరిగాయి. అందరూ బాగున్నారు, రైతులు అందరూ కూడా చూస్తున్నారు అమ్ముదామని. పవన్ కళ్యాణ్ వచ్చినా బాగుంది అంటున్నారు అందరూ. ఎంత చేస్తారు మీరు వ్యవసాయం? ఎంత చేస్తారు? మేము 3 ఎకరాలు భూమి చేసుకుంటానండి. అలాగని ఇప్పుడు ఆ రేటు కూడా చూస్తున్నారు, రేట్లు పెరిగాయి, బాగా పెరిగాయిరా అమ్ముదామని చూస్తున్నారు ఇప్పుడు అందరూ. నేషనల్ హైవేకి దగ్గరలో అయితే ఎకరం వచ్చి 80 లక్షలు ఉండేదండి. లోన్కి అయితే ఒక 60-50 ఉండేది. ఇప్పుడు గవర్నీలు కొన్నిలు పవన్ కళ్యాణ్ గారు ఈ కాన్స్టిట్యూన్సీకి వచ్చి నిన్న 3వ తారీఖుని రిజిస్ట్రేషన్ 3 ఎకరాలన్నర చిల్లర రిజిస్ట్రేషన్ చేయించారు. ఆయన కొన్నాక అమాంతంగా పెరిగిపోయిందండి. 1.5 కోటి పైన పెరిగిపోయింది. పక్క రైతులు కూడా
మ్యాక్సిమం ఇంటికాడ ఆలోచించి చెప్తామండి అనే సందిగ్ధంలో ఉన్నారు ఇప్పుడు. మరి ఆయన తీసుకోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న రైతాంగం అంతా కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ రేట్లు కూడా పెరుగుతున్నాయి. లేఅవుట్లు ఉంటాయండి. ఇప్పుడు లేఅవుట్లు ఇంతకు ముందు ఎలా ఉన్నాయి, రేట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయండి? లేఅవుట్లు అయినా ఇప్పుడు అందరూ కూడా మాకు కావాలని వచ్చేస్తున్నారండి. కాకపోతే ఇంతకుముందు జగన్ గారు వచ్చినప్పుడు పనులు కూడా ఆగిపోయండి, మేస్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రావడం వల్ల ఇక్కడ భూముల రేట్లు పెరిగాయండి. ఇన్నాళ్ళు 60, 70, 80 ఉండేదండి. ఇప్పుడు ఒకసారి ₹1,00,00,000 అయిందండి. దానివల్ల రైతులందరూ కూడా చాలా ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారండి. భూములు కొనుక్కునే వాళ్ళు కూడా, సైట్లు కొనుక్కునే వాళ్ళు కూడా, రియల్ ఎస్టేట్ కూడా ఆగిపోయిందండి. ఆగిపోయిన వాళ్ళందరూ కూడా ఇలా పరిగెట్టుకొని వచ్చి మాకు కావాలనేసి వస్తున్నారండి. దీనివల్ల ఆలోచన పెరిగిందండి. దీనివల్ల మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం అభివృద్ధి చేస్తాననేసి అన్నారండి. మరి అది ఎంతవరకు అన్నది మనకి సార్ చేసిన తర్వాత తెలియాలండి. ఇది పవన్ కళ్యాణ్ అయితే స్వయంగా ప్రకటించారు. తాను 3.5 ఎకరాల ల్యాండ్ కొన్నాను, 2 ఎకరాల్లో పార్టీ ఆఫీస్ నిర్మాణం చేస్తాను, అదేవిధంగా మిగతా చోట ఇంటి నిర్మాణం చేసుకుని ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాను, అదేవిధంగా తాను పిఠాపురం వాస్తువునని పవన్ కళ్యాణ్ చెప్పిన సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, అదేవిధంగా రైతులు, మధ్యవర్తులు వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ల్యాండ్ చూస్తున్నారు. ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయి, ఏంటి, ఇంతకు ముందు రేట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయని పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్నారు. ల్యాండ్ కొన్నారు అనే వార్తలు ఆయన స్వయంగా ప్రకటించడంతో దానికి సంబంధించి రియల్ భూమి కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో చుట్టుపక్కల రైతుల దగ్గర నుంచి కావచ్చు, అదేవిధంగా ఖాళీగా ఉన్న స్థలాలను కొనడానికి ఇప్పుడే కొన్ని తర్వాత భవిష్యత్తులో దాన్ని మరింత రెట్టింపు ఆదాయంతో అమ్ముకోవచ్చని అంచనా వేస్తున్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, పిఠాపురం నుంచి.